వెల్కమ్ బ్యాక్. భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ గారు పదవీ విరమణ చేసినట్లు అంతరిక్ష సంస్థ నాసా ప్రకటించింది. ఆమె 2025 డిసెంబర్ 27న పదవీ విరమణ చేసినట్టు సంస్థ జనవరి 21న అధికారికంగా వెల్లడించింది. 27 సంవత్సరాలకు పైగా నాసా కోసం పనిచేసిన సునీతా విలియమ్స్ 3 సార్లు అంతరిక్ష యాత్ర చేశారు. ఆమె తన సుదీర్ఘ వృత్తి జీవితంలో 608 రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో బస చేసి అత్యధిక కాలం అంతరిక్షయానం చేసిన వ్యోమగాముల జాబితాలో చేరారు. మొజాంబిక్ మానవ హక్కుల కార్యకర్త, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా రెండో భార్య గ్రాసా మచెల్ ఆమె ఇందిరాగాంధీ శాంతి పురస్కారానికి ఎంపికయ్యారు. 2025 ఏడాదికి గాను శాంతి న్యాయాధికరణ అభివృద్ధి విభాగంలో మచెల్కు బహుమతిని ప్రదానం చేసినట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ 2006 జనవరి 21న తెలిపింది. రైల్వేలో మొదటిసారి విశాఖ రైల్వే స్టేషన్లో రోబోకాప్ను విధుల్లోకి తీసుకున్నారు. దీన్ని 2026 జనవరి 22న ఆర్పీఎఫ్ ఐజీ అలోక్ బోహ్రా, డిఆర్ఎం లలిత్ బోహ్రా ఆవిష్కరించారు. ఈ రోబోకు రైల్వే పోలీసులు ఏఎస్ఏ అర్జున్ అని పేరు పెట్టారు. ఏఐఐఓటీ సాంకేతికత ఉన్న ఈ రోబో స్టేషన్లో నిత్యం పహారా కాస్తూ అనుమానితులను గుర్తిస్తుంది.